హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటలక్క రెసిపీస్ తెలుగు. ఇవాల్టి మన రెసిపీ రొయ్యల బిర్యానీ. రొయ్యల బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీ ప్రాసెస్లో చూద్దామండి. ఫస్ట్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు, అందులో ఒక 2 స్పూన్ కారం, కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 లవంగాలు తీసుకున్నానండి, కొంచెం ఫ్లేవర్ కోసం అంతే. జస్ట్ అవి వేసుకోకపోయినా పెద్ద ఏం ఉండదులేండి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పెరుగు, బాగా మిక్స్ చేసుకొని లెమన్ హాఫ్ పీస్ తీసుకొని జ్యూస్ వేసుకోవాలండి. లెమన్ వేయడం వల్ల రొయ్యలు స్మెల్ రాకుండా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. బాగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. మీరు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అయినా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు. తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ తీసుకుని ఆయిల్ వేసుకుని ఆ తర్వాత మసాలా స్పైసెస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు తీసుకుని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి, తొందరగా ఫ్రై అయిపోతాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రొయ్యలు ఫ్రై అయిపోయాయండి, వాటర్ అంతా పోయింది. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకుని వేసుకుంటున్నాను. 2 గ్లాస్కి 4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను రైస్ ఎందుకు వేస్తున్నానంటే మసాలా స్పైసెస్ ఆ ఫ్లేవర్ అంతా పడుతుందని ఫస్ట్ రైస్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసుకుని అప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. 1 గ్లాస్, 2, 3, 4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నామండి. ఒకసారి లైట్గా ఇలా కలిపేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఆల్రెడీ ముందు మనం వేసాం కాబట్టి ఇప్పుడు ఆ రైస్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని ప్రెషర్ పెట్టేసుకుందామండి. ప్రెషర్ పెట్టేసుకుని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అయిపోయాయండి, 3 to 4 విజిల్స్ అయిపోయాయి. ప్రెషర్ కూడా పోయింది. ఒకసారి తీసి చూద్దాం. వావ్, ఒకసారి కలిపేసుకోవాలండి. మొత్తం కొత్తిమీర అంతా ఒకే సైడ్కి వచ్చేసింది. ప్లేట్లోకి తీసుకుని కలుపుకుంటూ ప్లేట్లోకి తీసుకోవాలండి. చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో, చాలా సూపర్గా అనిపిస్తుంది కదా. అంతకంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి రొయ్యల బిర్యానీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.